హలో ఎవ్రీవన్. 20స్లో మనం ఈ మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. ఫస్ట్ వన్, టైం వేస్ట్ చేయడం. 20స్లో టైం అన్లిమిటెడ్ ఉంటుంది. మెయిన్లీ 20 to 27 ఏజ్ వరకు. చాలామంది ఈ టైంని ప్రాపర్గా యూస్ చేసుకోరు. మెయిన్లీ వచ్చేసి ఫోన్ స్క్రోలింగ్, ఫోన్లో పబ్జీ అంటూ గేమ్స్ ఆడడం, ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేయడం అంటూ హవర్స్ అండ్ హవర్స్ వేస్ట్ చేస్తారు. ఇంకొందరు వచ్చేసి ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ అంటూ చెడు అలవాట్లకు బానిస అవుతారు. 20s ఈజ్ ద బెస్ట్ టైం మన కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయొచ్చు, పవర్ఫుల్గా స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ నువ్వు ఫెయిల్ అయినా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే 20స్లో కష్టపడతారో వాళ్ళు వాళ్ళ 30స్లో సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు. లైక్ ప్రసాద్ టెక్, ఫ్యాషన్ వేర్, బిజినెస్ పీపుల్, ఇంకా చాలామంది. వన్స్ నీకు 26 to 27 ఏజ్ రావడం స్టార్ట్ అవుతుందో నువ్వు మెల్లిమెల్లిగా బిజీ అయిపోతావు. నువ్వు ఏదైనా సాధించాలన్నా చాలా కష్టం అయిపోతుంది. నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ మీ, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం 20s వేస్ట్ చేశామని. ఇలా ఎవరైనా తమ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోని వాళ్ళు ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో లేదో అని. సెకండ్ వన్, మనీ వాల్యూ అర్థం కాకపోవడం. 20స్లో ఎవరు సేవింగ్స్ చేయరు. అందరూ మనీని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. టూర్స్ అని, పార్టీస్ అని, లగ్జరీ లైఫ్ అని, నీడ్స్ అని చాలా ఖర్చు పెట్టేస్తారు. మన ఏజ్ పెరిగే కొద్దీ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక ఏజ్ వచ్చాక నీ చేతిలో మనీ లేకపోతే ఎంత చీప్గా చూస్తారో తెలుసా? నాకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. మేము కాలేజీలో చదివే టైంలో మనీ ఫుల్గా ఖర్చు చేసేవాడు. అందరికీ పార్టీస్ ఇచ్చేవాడు. మనీని అస్సలు లెక్క చేయలేదు. ఇప్పుడు వాడు ఫుల్ అప్పుల్లో ఉన్నాడు. వానికి ఒక్కరు కూడా హెల్ప్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ వానికి అప్పులు ఇచ్చేది వాడు ఒకప్పుడు తాగిపిచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు వాడిని మనీ కోసం తిడతారు. అది చాలా ఘోరంగా అనిపిస్తుంది. 20స్లో మనీని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఎంత కుదిరితే అంత సేవ్ చేస్తూ ఉండండి. రేపు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ మనీ యూజ్ అవ్వచ్చు, మీకు పర్సనల్గా యూజ్ అవ్వచ్చు. లైఫ్ ఎంజాయ్ చేయాలి, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, అలాగే మనీ కూడా సేవ్ చేయాలి. అదొక హాబీలా కాకుండా ఒక ఖచ్చితమైన హ్యాబిట్లా చేసుకోండి. థర్డ్ వన్, డిసిప్లిన్ లేకపోవడం. ఫ్రెండ్స్, మనం 20స్లో టైంకి లేవకపోవడం, టైంని మేనేజ్ చేసుకోకపోవడం వల్ల మనకి అది అలవాటుగా మారుతుంది. 20స్లో మనకి చాలా ఫ్రీ టైం ఉంటుంది. మనం ఆ టైంలో ఒక ఖచ్చితమైన టైం టేబుల్ కానీ, ఒక డైలీ రొటీన్ కానీ, ఒక డిసిప్లిన్ షెడ్యూల్ కానీ ప్లాన్ చేసుకొని పాటించామనుకో మనకు అది అలవాటుగా మారుతుంది. సో మీ బిజీ టైం కానీ, మీ 30స్లో కానీ టైంని ఈజీగా మేనేజ్ చేస్తారు. డిసిప్లిన్ అంటే డైలీ ఎక్సర్సైజ్, ఫుడ్ డైట్, 1 hour లెర్నింగ్, న్యూ స్కిల్స్, మైండ్ కంట్రోలింగ్, టైం మేనేజ్మెంట్, ఇలా చాలా ఉంటాయి. మీరు మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల మీ 30స్లో కూడా మీకు వర్క్ ప్రెషర్ ఉండదు, బాడీ ఫిట్గా ఉంటుంది. ఏమైనా కొత్త హ్యాబిట్స్, కొత్త స్కిల్స్ అడాప్ట్ చేసుకోవాలన్నా ఈజీగా పాసిబుల్ అవుతుంది. డిసిప్లిన్ లేకపోతే 30స్లో చాలా కష్టపడతారు. పొట్ట వస్తుంది, బీపీ, షుగర్ అంటూ ఇలా చాలా డిసీజెస్ వస్తాయి. కొంచెం వర్క్ ఎక్కువ అవ్వగానే స్ట్రెస్గా ఫీల్ అవుతారు. మీకోసం మీ బాడీని ట్రైన్ చేయండి. ఎలాంటి అట్మాస్ఫియర్లో అయినా, ఎలాంటి ప్రెషర్లో అయినా, ఎలాంటి వర్క్ వచ్చినా మన బాడీ అండ్ మన బ్రెయిన్ తట్టుకునేలా ప్రిపేర్ చేయండి. డిసిప్లిన్ టర్న్స్ ఆర్డినరీ డేస్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ డేస్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫియర్ వల్ల స్టార్ట్ చేయలేకపోవడం. ప్రతి ఒక్కరు తమ తమ జీవితాల్లో అది కావాలి, ఇది కావాలి అని చాలా అనుకొని ఉంటారు, కానీ స్టార్ట్ మాత్రం చేయరు. ఎందుకంటే భయం. ఎవరేమనుకుంటారో, పక్క వాళ్ళు నవ్వుతారేమో అని, ఎందుకు అది మనకు సెట్ కాదు అని, మేబీ సక్సెస్ అవ్వమేమో అంటూ ఇలా చాలా క్వశ్చన్తో సైలెంట్ అయిపోతారు. సర్టెన్ ఏజ్ వచ్చాక అనుకుంటారు, అప్పుడు స్టార్ట్ చేస్తే అయిపోవు, ఇప్పటికి పక్కా సక్సెస్ అయ్యే వాళ్ళమని రిగ్రెట్గా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వకూడదు అంటే మీకు ఇప్పుడు ఏది అనిపిస్తే అది స్టార్ట్ చేయండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన లైట్ తీసుకోండి. వాడు వీడు ఏదనుకుంటే నాకేంటి, నాకు నచ్చింది నేను చేస్తా అనుకోండి. భయంతో బ్రతకండి. చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని రూల్ లేదు, కానీ ఆ ప్రయత్నం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ నువ్వు చేసే వర్క్ చాలా హై నాలెడ్జ్తో స్టార్ట్ చేస్తావు. ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ ఎవ్వరు అవ్వలేరు. ఫిఫ్త్ వన్ వచ్చేసి సెకండ్ ఇన్కమ్. మీ 20స్లో ఒక సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయండి. స్కిల్స్ నేర్చుకోండి, లైక్ బిజినెస్, కంటెంట్ క్రియేషన్, కెరియర్ స్విచ్, న్యూ స్కిల్స్ ఎక్సెట్రా. చాలా సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఈ సైడ్ ఇన్కమ్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. నిన్ను చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. ఫ్రెండ్స్తో టైంపాస్ చేసే బదులు ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. ఎవరికి తెలుసు, నీ సెకండ్ ఇన్కమే రేపు మెయిన్ ఇన్కమ్ కావచ్చు, నీకు ప్రాఫిట్ తీసుకురావచ్చు. ఎప్పుడు ప్లాన్ ఏతోనే ఉండడం కాదు, ప్లాన్ బి కూడా ఉండాలి.
సో ట్రై ఫర్ సెకండ్ ఇన్కమ్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేవి వట్టి మాటలు కావు, నా అనుభవాలు, నాతో పాటు పెరిగిన వాళ్ళ రీగ్రెట్స్. మాలాగా చాలామంది రీగ్రెట్గా ఫీల్ అవుతారు ఇలానే. సో ఈ మాటలు సీరియస్గా తీసుకోండి, కొత్తగా స్టార్ట్ చేయండి. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ చాప్టర్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.